ప్రధానమంత్రి జన్మన్ పథకం గిరిజనులకు వరమని మార్కాపురం డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ అన్నారు. పీఎం జన్మన్ పథకంపై మంగళవారం పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం క్రింద గిరిజనులకు 11 రకాల సేవలు, ప్రభుత్వ పథకాలు అందుతాయని వివరించారు. ప్రధానంగా పక్కా ఇల్లు లేని వారిని గుర్తించి వెంటనే వారికి గృహాలు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, చెంచుగూడెంలోని వయోజనులకు విద్య, రేషన్ పంపిణీ, త్రాగునీరు, వీధి దీపాలు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైన గిరిజనులందరికీ ఈ కార్యక్రమం కింద పంపిణీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఐటీడీఏ, వెలుగు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది మీరు ఒక 2-3 డేస్ టైం తీసుకొని చేస్తారు కదా, ఇమీడియట్గా నేను ఎక్సెల్ షీట్లో ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి వాళ్ళని గుర్తించి మనము స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి పంపిణీ వాళ్ళకి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ జీవనోపాధి కావాల్సిన జీవనోపాధి కల్పిస్తారు. అదే ఈ నైపుణ్య వికాసం అంటే మెయిన్ అదే అనమాట. అది అట్లాంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయాలి మనం. తర్వాత ఉంటుంది, అది మొట్టమొదటి స్టెప్. తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్, ఎవరికైతే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ లేవో వాళ్ళందరికీ కూడా మనం కంపల్సరీగా ఇంటిగ్రేట్ ఇచ్చినటువంటి యాప్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్స్ 11 ఇంటర్వెన్షన్ సంబంధించి గ్యాప్స్ అన్ని ఐడెంటిఫై చేశారు. లాస్ట్ టైం మీకు అందరికీ గుర్తుంది కదా, మీరు చేశారు కదా. చేసిన దాని ప్రకారం ఏం చేసింది గవర్నమెంట్, రోడ్స్ లేని వాళ్ళకి రోడ్ శాంక్షన్ చేయడం, అట్లా శాంక్షన్స్ అనేవి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినాయి. ఇంకా ఎలక్ట్రిఫికేషన్ లేని వాళ్ళకి ఎలక్ట్రిఫికేషన్ శాంక్షన్ చేయడము అవన్నీ గతంలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం సంబంధించి కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఏ స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఆధార్ అని, జన్ధన్ అకౌంట్స్ అని, తర్వాత ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అని, ఇలా రకరకాలైనటువంటి, అదేవిధంగా మనకు ఐసిడిఎస్ ద్వారా వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అని, సికిల్ మిసియా అనేది సంబంధించి ఎవరికైనా ఉందని బ్లడ్ టెస్ట్ చేయడం కానీ మెడికల్ వాళ్ళు, ఈ విధంగా రకరకాలైనటువంటి అదర్ బెనిఫిట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పించడం కూడా జరిగింది. మీకు చాలామంది గుర్తుంటుంది, ఎర్రగొండపాలెంలో మెగా కండక్ట్ చేసి 2 వేస్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం November 15th పండగ రోజు అనుకుంటాను, పండగ రోజు చేసాం మనం.